వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాలి చెన్నకేశ్వర రెడ్డి గారి నాయకత్వం. జై జగన్ ముట్టడిద్దాం విద్యుత్ కార్యాలయాన్ని, ముట్టడిద్దాం విద్యుత్ కార్యాలయాన్ని, విజయవంతం చేద్దాం వైఎస్ఆర్సీపీ పోరుబాటను విజయవంతం చేద్దాం. అందరూ కొంచెం దయచేసి స్లోగన్స్ చేయండి. విజయవంతం చేద్దాం వైఎస్ఆర్సీపీ పోరుబాటను విజయవంతం చేద్దాం వైఎస్ఆర్సీపీ పోరుబాటను. 27 ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ నా నమస్కారాలు. బసిరెడ్డి గారికి అండ్ రుద్రగౌడ్ గారికి అండ్ సునీల్ గారికి అండ్ మాచాని వెంకటేష్ గారికి, బజారప్ప గారికి, నజీర్కి అండ్ శివ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. 27న మనకు ఈ కరెంటు బాధుడిపై వైఎస్ఆర్సీపీ పోరుబాట. అంటే మనకు ఛార్జీలు వాళ్ళు పెంచము అన్న తర్వాత మళ్ళీ 6 నెలలు ఇంత పెంచేటప్పటికి మనము లాస్ట్ మంత్ కూడా ఇచ్చాము రిపోర్టు. మళ్ళీ ఇంకా ఇప్పుడు కూడా మళ్ళీ పెంచేటప్పటికి గవర్నమెంట్ మన అధిష్టానము ఒక పోరుబాట 27న నిర్వహించడానికి ఈరోజు పోస్టర్ రిలీజ్ చేస్తున్నాము. అది విజయవంతం చేయాలని మేము అనుకుంటున్నాము. వైఎస్ఆర్ కార్యకర్తలు అందరూ విజయవంతం చేయాలని నేను కోరుకుంటున్నాను. వాళ్ళు ఎలక్ట్రానిక్ మీడియా మీరందరూ సపోర్ట్ చేస్తే తప్పకుండా ఇది గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోయి వాళ్ళందరూ అట్లీస్ట్ పేదవాళ్ళకి ఫ్రీ ఇవ్వడము, ఈ కరెంట్ ఛార్జీలు పెంచడంలో తగ్గిస్తే పబ్లిక్కి కొద్దిగా మేలు జరుగుతుందని చెప్పేసి మేము అనుకుంటున్నాము. అది దాని గురించి పోరుబాట 27th రోజు మేము చేస్తున్నాము. దానికి క్యాలెండర్ రిలీజ్ చేస్తున్నాం. ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీస్లో రేపు 27వ తారీఖు జరిగిపోయే కార్యక్రమం కరెంటు ఛార్జీల పెంపు దానికి నిరసనగా క్యాలెండర్ రిలీజ్ చేసే కార్యక్రమానికి వచ్చినటువంటి మన వైఎస్ఆర్సీపీ పార్టీ ఎమ్మెల్యే నియోజకవర్గం ఇన్ఛార్జ్ ముట్టారేణకమ్మ గారి ఆధ్వర్యంలో నీలకంఠప్ప గారికి, బసిరెడ్డి గారికి, కౌన్సిలర్లు అందరికీ, అదేవిధంగా ఇప్పుడు వచ్చినటువంటి మండల నాయకులకు, పెద్దలకు, వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా ఈరోజు మొన్నటి రోజు ఈ కరెంటు ఛార్జీలు పెంచినప్పుడు ఒక కరెంటు ఆఫీసర్లకు పోయి ధర్నా కూడా చేయడం జరిగింది. తర్వాత మరి రేట్లు 6,000 పెంచినప్పుడు ఒకసారి చేసినాం. మరి 9,000 పెంచిన తర్వాత టోటల్ దాదాపుగా 15,000 చిల్లర కోట్లు ఈరోజు పెంచడం, భారం మోపడం ప్రజలపై జరిగింది. దానికి నిరసనగా ఈరోజు మన కేంద్ర పార్టీ కార్యాలయం ఆదేశాల మేరకు ఈరోజు 27వ తారీఖు ఈ కార్యక్రమం మరి మీ ద్వారా ప్రెస్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. మీ ద్వారా ప్రజలందరికీ తెలిసే విధంగా ఎవరైతే ఈ బాధుడు ఉందో, ఈ బాధుడికి బాధపడుతున్నటువంటి ప్రతి రైతు అయితేనేమి, వినియోగదారులు ఎవరున్నా వారందరూ కూడా పాల్గొవలసిందిగా, ఈ కార్యక్రమం విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి సెలవు. మన మాజీ ఎంపీ గారు, అలాగే ప్రస్తుత ఎమ్మెల్యే నియోజకవర్గ ఇన్ఛార్జ్ పుట్టారేణుకమ్మ గారి ఆదేశాలతో, అలాగే ఇక్కడ గౌరవనీయులు మన సార్ నీలకంఠప్ప సార్ ఆధ్వర్యంలో పెద్దలు అన్నగారు రుద్రగౌడ్ గారు అయితేనేమి, మన నాగేశప్ప అన్నగా సోదరులు అయితేనేమి, మన కౌన్సిలర్ బజారప్ప అయితేనేమి, మన వెంకటేష్ గారు అయితేనేమి, నజీర్ గారు, మన కౌన్సిలర్లు శివ, ఇక్కడ సమావేశమైన పెద్దలు సోదరులు సునీల్ గారు, అలాగే ముఖ్యంగా ఈరోజు ఈ యొక్క మనం విడుదల చేసే వైఎస్ఆర్ పోరుబాట పోస్టర్ సందర్భంగా ప్రభుత్వం వచ్చి
6 నెలలైంది. ఈ 6 నెలల కాలంలో మనం చూసుకుంటే ప్రభుత్వం ప్రజలకు ఇచ్చింది ఏమీ లేదు. ఆయన ఎలక్షన్లో 6 పథకాలని చెప్పి ప్రజల్ని మభ్యపెట్టి అధికారంలోకి వచ్చి ఈ రోజు 6 పథకాల్లో ఒక్క పథకం కూడా చేయడం లేదు. ఉన్న పథకాలు నీరు కారుస్తున్నాం. అశేషంగా ఆదరణ పొందినటువంటి ఆరోగ్యశ్రీని కూడా ఈరోజు డబ్బులు ఇవ్వక దాదాపు 3,000 కోట్లు అప్పు పడినటువంటి వ్యక్తి ఈరోజు చికిత్స అందడం లేదు బీదవాళ్ళకి. మరి ఇలాంటి ప్రభుత్వం పైన ప్రశ్నిస్తే పోలీసు వాళ్ళని పెట్టి నిర్బంధించి కేసులు పెట్టి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఇలాంటి ప్రభుత్వంలో మొన్ననే ఎన్నికల్లో అయ్యా సీఎం జగన్ గారు మన ఎన్నికల్లో సీఎం జగన్ గారు విద్యుత్ ఛార్జీలను అధికంగా పెంచినారు, మీరు మమ్మల్ని అధికారంలోకి తెస్తే విద్యుత్ ఛార్జీలు తగ్గుదల చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చినాక ఈరోజు దాదాపు 6,000 కోట్లకు సంబంధించి ప్రజలపై భారం వేస్తున్నారు. ఎస్సీలు ఎస్టీలకి ఉచితంగా విద్యుత్ ఇవ్వాల్సిన పనిలో ఈరోజు వాళ్ళు కూడా రద్దు చేసేటువంటి ప్రసక్తి వచ్చింది. మరి ఇలాంటి ప్రభుత్వం పైన మనం ఈరోజు 27వ తారీఖు ధర్నాకి తలపెట్టారు. అది అధికారాల పైన అధిష్టానం ఆదేశాలతో దాన్ని విజయవంతం చేయాలని చెప్పి ఈరోజు పోస్టర్ని విడుదల చేయడానికి సన్నద్ధం చేస్తున్నాం.